పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది. మరి ముఖ్యంగా సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో 21 మంది కార్పొరేటర్లు, వారితో పాటు మరి 9 మంది, ముఖ్యంగా 21 మంది కార్పొరేటర్లు నిశ్చితతో నిబద్ధతతో ఈ ఎన్నిక జరగాల్సిందే, మేము ఒకే మాట మీద ఉంటామని చెప్పి గత 2 నెలలుగా ఎన్ని జరిగినా ముక్తవోని దీక్షతో ఈరోజు ఎన్నికకు సహకరించినటువంటి ముఖ్యంగా 21 మందికి, ఆ తర్వాత ఈరోజు మిగతా కౌన్సిలర్లు కూడా పార్టీకి సహకరించేందుకు వారికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చివరి దాకా అటు కాంగ్రెస్ సంగీత కానీ ఇటు వన్నెలదేవి లావణ్య కానీ చివరి వరకు మాలో ఎవరైనా సరే అనే ఉద్దేశంతో ఈ ఎన్నిక కొరకు గత 2 నెలలుగా నిరంతరం శ్రమించింది. ఆ శ్రమ చివరికి టాసు ద్వారా సోదరి వన్నెలదేవి లావణ్యకు టాసు వరించడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ సంగీతకు కూడా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఈ ఆర్మూర్ టౌన్లో జరగకుండా సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా వాటన్నిటిని అధిగమించి వీరికి ఉన్నటువంటి సంవత్సరం కాలాన్ని పూర్తిగా ఆర్మూరు పట్టణ ప్రజల కోసం కేటాయించి సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తారు. సోదరుమణి లావణ్య గారి ఆధ్వర్యంలో వినయ్ రెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని గతానికి భిన్నంగా గతంలో ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలన్నింటినీ అధిగమించి ఇది ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మీకు పాటిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరొక్కసారి సోదరుమణి లావణ్యకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ చైర్మన్ గిరిలో ఈ మున్సిపాలిటీ ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది. ఇందూరు జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 36 మంది కౌన్సిలర్లలో 30 మంది ఒకే తాటి మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వన్నెలదేవి లావణ్యని గెలిపేయడం జరిగింది. గత 2 నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం, దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 21 మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము, తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏకకంఠం మీద ఉండడం జరిగింది. మిగతా 9 మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి 30 మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది. గతంలో ఆర్మూర్ ప్రజలు, ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది. ఈ వీళ్ళ జైనింగ్ అప్పుడే మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రితో మాట్లాడి 4 కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ఇప్పటికే 4 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూర్ ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక లావణ్య గారి ఆధ్వర్యంలో మా అందరి కౌన్సిలర్లతో కలుపుకొని ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి వార్డ్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే గత సమస్యలు ఏమవుతున్నాయో అన్నిటి మీద కూడా మంచి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా కాంగ్రెస్ సంగీత గారిని కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. నా ఎన్నికకు సహకరించిన గౌరవ నా తోటి కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
అదేవిధంగా వినయ్ రెడ్డి అన్న గారు, మానాల ముందు జిల్లా మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు